बुद्धं शरणं गच्छामि। బౌద్ధ గ్రంథం అది బుద్ధుడు జీవిత విశేషాలతో ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ధార్మిక విషయాలను అందులో ప్రస్తావించడం జరిగింది. అశ్వఘోషుడే తర్వాత సౌందర్యనందం అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. మనందరికీ తెలుసు సుందరి నందుల కథ, ప్రణయ కథ. అది వారు రక్తి మార్గాన్ని నుంచి ధర్మానురక్తికి ఎలా ప్రస్థానం చేశారో ఇటువంటి విషయాలు కూడా అశ్వఘోషుడు సౌందర్యనందం అనే పుస్తకంలో, సంస్కృత పుస్తకంలో నిక్షిప్తం చేయడం జరిగింది. తర్వాత మరో 2 పుస్తకాలను కూడా అశ్వఘోషుడు రాయడం జరిగింది. ఒకటి బ్రజ సూచి, ఇది కొంతవరకు ధార్మిక విషయాలకు సంబంధించిన చర్చ జరిగింది ఈ పుస్తకంలో. రెండోది గాంధీవ స్తోత్రం, ఇందులో కూడా బుద్ధుడికి సంబంధించిన సంకీర్తనల్ని అందులో పొందుపరచడం జరిగింది. ఇప్పటి వరకు మనం త్రిపీఠకాల తర్వాత సంస్కృతంలో వచ్చిన 4 గ్రంథాలు తెలుసుకున్నాం. ఆ 4 గ్రంథాలు రాసింది అశ్వఘోషుడు. ఇక తెలుగుకి సంబంధించి చెప్పాలంటే ఇతర భాషల్లో కూడా చాలా బోధనలు వచ్చాయి. మనం ఎన్ని చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది కాబట్టి నేను తెలుగులో వచ్చిన కొన్ని గ్రంథాలని, వాటిలో ఉన్న విషయాల్ని వివరిస్తాను. ప్రధానంగా ఎవరు రాసినా కూడా బుద్ధ చరిత్రే ప్రధానంగా రాయడం జరిగింది. మన చెన్నై గారు రాసిన దాంట్లోనే ధార్మికపరమైన సిద్ధాంతాలని క్షుణ్ణంగా వివరించడం జరిగింది. మనకు తెలిసి 19వ శతాబ్దం ప్రారంభం లేదా 18వ శతాబ్దం చివరిలో అనేక బౌద్ధ గ్రంథాలు వచ్చాయి. అంతకుముందు బౌద్ధం సంబంధించి తెలుగు సాహిత్యానికి ఇతిమితమైన గ్రంథాలు ఏర్పడలేదు. మొట్టమొదటి తిరుపతి వెంకట కవులు బుద్ధ చరిత్ర రాశారు. ఇది సుదీర్ఘమైన పద్యకావ్యాలతో కూడిన బుద్ధ చరిత్ర ఇందులో ప్రధానంగా ఉంది. ఇందులో కూడా అనేక ప్రక్షిప్తాలు, కల్పనలు, బౌద్ధ మత ప్రభావంతో కూడిన విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. అయినప్పటికీ ప్రధానంగా తిరుపతి వెంకట కవులు రాసిన బుద్ధ చరిత్రలో ప్రధానంగా బుద్ధుడి జీవితం గురించి చెప్పడం జరిగింది. సంక్షిప్తంగా అక్కడక్కడ ధార్మిక విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. వారి తర్వాత విశ్వజ్యోతి అనే మరొక గ్రంథం వచ్చింది. ఇది కూడా పద్యకావ్యమే. ఇవన్నీ కూడా పద్యకావ్యాలే. ఎందుకంటే అప్పటి కాలానికి పద్యమే సాహిత్యపరంగా చెల్లబాటు అవుతుంది కాబట్టి వీరంతా కూడా బ్రాహ్మణులే బుద్ధ చరిత్ర చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పద్య గద్యాలతో కూడిన పుస్తకాలను మాత్రమే రాయడం జరిగింది. ఈ విశ్వజ్యోతి అనే గ్రంథాన్ని గుంటి సుబ్రహ్మణ్యం గారు రాశారు. ఇందులో 1400 పద్యాలు గద్యాలతో కూడిన బుద్ధ చరిత్ర ఇందులో చెప్పడం జరిగింది. ఎవరు చెప్పినా బుద్ధ చరిత్ర అనేది సహజంగా ఎవరు చెప్పినా ఒకలాగే ఉంటుంది కాబట్టి వారు చెప్పిన పద్యాల్లో తేడా తప్ప బుద్ధ చరిత్ర మాత్రం అన్ని పుస్తకాల్లో ఒకటే విధంగా ఉంది. తర్వాత మనకి బాగా తెలిసిన వ్యక్తి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, కరుణశ్రీగా ప్రసిద్ధి. కరుణశ్రీగా వారికి కలం పేరు ఉంది, కానీ వారి అసలు పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కరుణశ్రీ పేరుతోటే 2 భాగాల్లో బుద్ధుడికి సంబంధించిన 2 గ్రంథాలని వివరించారు. మొదటి దాంట్లో దేవదత్తుడు కొట్టిన పక్షి హంసకి సేవలు చేయడం వరకు మొదటి భాగంలో చెబితే ధమ్మచక్ర ప్రవర్తన వరకు 2వ భాగంలో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 2 పుస్తకాలని బుద్ధుడి పేరు మీద రాయటం జరిగింది. తర్వాత కోస్తాకి చెందిన పెన్మన్స రాజం రాజు గారు, ఈయన ఏకంగా బుద్ధ పురాణంగా రాశారు. ఇందులో 2000 సుమారు పద్యాలు ఉన్నాయి. ఇది ఒక పురాణంలానే ఉంటుంది, కానీ కథ మాత్రం బుద్ధుడి చరిత్రే ఉంటుంది. ఇందులో చాలా తక్కువగా ఈ ధార్మిక విషయాలు చర్చకు వస్తాయి. ప్రధానంగా బుద్ధుడి కథే ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వస్తే 19వ శతాబ్దం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన అద్దంకి కేశవరావు గారు, ఆయన ఇప్పుడు లేరు. 1997లో తథాగతీయం అని 4888 పద్యాలతో ఒక అత్యంత భారీ గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. అది ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది. ఈ అద్దంకి కేశవరావు గారు బైబర్త్ బ్రాహ్మిన్. ఇప్పుడు నేను ప్రస్తావించిన 5వ పుస్తకం ఇది. ఈ 5 పుస్తకాలు కూడా బహుజనేతరులు బ్రాహ్మణులు మాత్రమే రాయటం జరిగింది. ఇప్పుడు బుద్ధుడు చెప్పింది మంచి విషయమే కాబట్టి వారు ఆయా విషయాల పట్ల ఎంతో అనురక్తిని, ప్రేమను చూపించి బుద్ధ చరిత్రని వాళ్ళు ఎటువంటి దశభిషులు లేకుండా బౌద్ధ ధర్మం ప్రపంచంలోనే గొప్పది అని చెప్పడానికి ఈ 5 గ్రంథాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిన గొప్ప గ్రంథాలు.
ఈ 5 గ్రంథాలు వచ్చిన తర్వాత తెలుగు సాహిత్యంలో అసలు బుద్ధుడు అంటే ఏంటి, బుద్ధుడు ఏం చెప్పాడు, అతని ధర్మం ఎలా ఉంటుంది, వీటి పట్ల చాలా చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఈ 5 తర్వాత వచ్చిన కవులు కొంతమంది మొత్తం రాయలేక మరి నవల వచ్చింది కాబట్టి చిన్న చిన్న సంఘటనలు తీసుకోవడం. ఇప్పుడు ముందు చెప్పాను సౌందర్యనందం అంటే చిన్న కథ, అది ఒక ఖండకావ్యంలా ఉంటుంది. సుందరీనందులు ప్రేమించుకోవటం, వాళ్ళు మళ్ళా బుద్ధ భగవాన్ని ధర్మదీక్ష తీసుకోవటం, ఇందులో చిన్న కథే. అది మన తిరుపతి వెంకట కవులు కాటూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే పింగళి లక్ష్మీకాంత గారు జంట కవులు వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ అదే పుస్తకాన్ని తెలుగులో రాయడం జరిగింది. తర్వాత చర్లపల్లి గణపతి శాస్త్రి గారు, వీరు కూడా ఖండకావ్యమే, చిన్న చిన్న పుస్తకాలు వస్తున్నాయి ముందు. వీరు రాసిన పుస్తకం వేరేంటంటే భగవాన్ బుద్ధ చరిత్ర. ఇది ప్యూర్ బయోగ్రఫీ, బట్ నథింగ్ బట్ బయోగ్రఫీ అనమాట. చర్ల గణపతి శాస్త్రి గారు రాసింది. ఆ తర్వాత మనకి చెప్పుకోవాల్సింది ఈ దాశరథి గారు తథాగతి అని ఒక ఖండకావ్యాన్ని రాశారు. వారు కూడా బుద్ధ భగవాన్ జీవిత చరిత్రలో పాటు ఎక్కువ ధార్మిక విషయాల్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మనకి కేవీఆర్ నరసింహ అని కాకట్ల వెంకట నరసింహ గారు బౌద్ధానికి సంబంధించి వీరు బ్రాహ్మణ కులానికి చెందినవారే, కానీ అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంతో 3 గొప్ప కావ్యాల్ని వీరు రాయటం జరిగింది. మొదటిది ఖండకావ్యం సుజాత, మనకు తెలిసిన అమ్మాయి బాబా భగవాన్ బుద్ధుడికి పాయసం ఇచ్చి సేవ చేసిన సుజాత మీద వారు కూలంకషంగా డీప్గా ఆ సుజాత ఎవరు, ఆమె ఎలా పుట్టింది, ఆ తండ్రి ఎవరు, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. తర్వాత అలాగే బుద్ధ హృదయం ఒకటి, ఇంకో పుస్తకం మహావీ నిష్క్రమణం, కథల పుస్తకం నుంచి బుద్ధ భగవానుడు వీడి వెళ్ళడం. ఈ 3 పుస్తకాలు కూడా కేవీఆర్ నరసింహ గారు రాశారు. ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే కాకినాడకి చెందిన మనకవి, ఇంతవరకు ఈ పుస్తకాలు రాసిన అందరూ కూడా బ్రాహ్మణులే. మనకవి ఒక ఆయన ఉన్నారు, ఎస్టీ జ్ఞానానంద కవి అని, కాకినాడకి చెందిన పద్యకవి. వీరు ఇప్పుడు లేరు. వారు ఆమ్రపాలి అని ఒక ఖండకావ్యాన్ని రాయడం జరిగింది. ఆమ్రపాలి కథ మనందరికీ తెలిసింది కదా. ఆమ్రపాలి బుద్ధుడికి ఉన్నటువంటి రిలేషన్, అదే భక్తి ఎలా ఉంది, ఆవిడ కథ కొంచెం సరసంగా ఉంటుంది కాబట్టి ఆమ్రపాలి మీద చాలా కావ్యాలు వచ్చాయి. మా ఆకాశవాణిలో కూడా ఆమ్రపాలి గురించి రేడియో నాటకాలు కూడా మేము ప్రసారం చేయడం జరిగింది. ఆమ్రపాలి ఎలా ఎవరికి పుట్టింది, ఆవిడ ఎలా చేసింది, చివరికి బుద్ధుడి వద్దకు ఎలా చేరుకుంది, ఆ కొడుకు ఆమె ఎలా దమదీక్ష తీసుకున్నారు, ఆవిడకి మిగిలిన ఆమ్రపాలి అంటే మామిడి తోటలన్నీ బుద్ధ భగవానికి ఏ విధంగా దమదానం చేశారు, ఇదంతా కూడా ఉంటుంది. ఇలాగ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఈ బుద్ధుడికి సంబంధించిన విషయాల్ని చిన్న చిన్న కథలుగా తీసుకుని చెప్పడం జరిగింది. తర్వాత రాయపూర్కి చెందిన ఆర్జీ రావు గారని రొక్కాల గణపతిరావు గారు, ఆయన ఇటీవలే మరణించారు. ఆయన జగజ్యోతి అని చెప్పి ఒక గొప్ప నాటకం అని ఎందుకు అంటున్నాం అంటే అది మన అంబేద్కర్ భవన్లో కూడా ప్రదర్శించడం జరిగింది. రాయపూర్లోను, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోను మంగం సత్యనారాయణ గారు బుద్ధ భగవాన్ పాత్ర వేసి ఆ నాటకాన్ని మనకి ఊరూరా చాలా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అలాగే వారే ఆర్జీ రావు గారే పునరాగమనం అంటే బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మళ్ళీ కపిలవస్తుకు వస్తారు కదా, దాన్ని ఒక చిన్న సంఘటన తీసుకుని మళ్ళీ ఒక నాటకంగా పునరాగమనం అని చెప్పేసి ఒక నాటకంగా రాయడం జరిగింది. ఇక నా వయసుకు సంబంధించి లేదా నాకు సమకాలీకులు చాలామంది బుద్ధుడి గురించి రాయడం జరిగింది. అలాగే మేడం స్వరూపరాణి గారు కూడా బౌద్ధ సాహిత్యానికి సంబంధించి ఎన్నో పుస్తకాలు పరిచయం చేయడం జరిగింది. స్వయంగా స్వరూపరాణి గారు గుంటూరులో బౌద్ధ అధ్యయన కేంద్రానికి ఇన్ఛార్జిగా ఉండడం వల్ల అటువంటి సేవ చేయడానికి ఆవిడ చక్కటి అవకాశం దొరికింది. ఇలాగ చాలామంది వాల్గారు ఒక ఆవిడ హైదరాబాద్ చెందిన ఆవిడ యశో బుద్ధ అని చెప్పి యశోధర యాంగిల్లో అంటే ఫెమినిజం, స్త్రీవాదం దిష్ట యశోధర ఎంత ఇబ్బంది పడింది, ఎంత క్షోభపడింది, బుద్ధుడు బిడ్డని తల్లిని వదిలేసి ఏడిపోయినప్పుడు యశోధర ఎంత కష్టపడింది, ఎంత క్షోభించింది అనే విషయాల్ని ఆవిడ ఆ నవల్లో చెప్పడం జరిగింది. అలాగే రాజమండ్రికి చెందిన కోటం స్వామి గారు కూడా యశోధర నవలగా రాయటం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు సంబంధించి నేను చెప్పిన పుస్తకాలతో పాటు ఇంకా ఒక 20 నుంచి 30 పుస్తకాల వరకు తెలుగు సాహిత్యంలో
బౌద్ధానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కో పుస్తకం గురించి చెప్పడానికి ఒక గంట పడుతుంది. కాబట్టి నేను స్థూలంగా ఒక విహంగ వీక్షణంగా బౌద్ధ సంబంధించిన కథలు ఇలా ఉన్నాయి, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇంతమంది రాశారు. మరి నిజంగా చెప్పాలంటే ఈ పుస్తకాలు రాసిన వాళ్ళు ఎక్కువ బ్రాహ్మణులే ఉన్నారు, దళిత బహుజన కులాలు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మొదలు పెడుతున్నారు మన వాళ్ళు నవల లేదా కవిత్వం రాస్తున్నారు. డాక్టర్ మార్టన్ శ్రీనివాస్ గారు ఈ మధ్య ఒక దీర్ఘకావ్యాన్ని అశోక బుద్ధ అని చెప్పి రాయటం జరిగింది. అలాగే హైదరాబాద్ చెందిన బండారు ప్రసాదమూర్తి గారు యుద్ధమే శాంతి అని చెప్పి ఒక కవిత్వ సంకలనాన్ని తేవడం జరిగింది. ఇలాగా వర్తమాన సాహిత్యంలో ఇప్పుడు మనకి బౌద్ధం గురించి బాగా వ్యాప్తి చెందింది కాబట్టి, మంచి ప్రచారం జరుగుతుంది కాబట్టి మన సోదరులందరూ బౌద్ధ సాహిత్యం పట్ల లేదా బౌద్ధ ధర్మం పట్ల ఆసక్తులయ్యి ఎక్కడ ఏది జరిగినా, ఏ సమావేశం జరిగినా అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసిన సభలన్నీ కూడా విజయవంతం చేస్తారు. కాబట్టి మళ్ళా ఒక 10-15 ఏళ్ళ నుంచి బౌద్ధ ధర్మానికి, బౌద్ధ సాహిత్యానికి సమాజంలో మంచి పేరు వస్తుంది, ఇంకా మంచి పేరు వస్తుందని నేను భావిస్తున్నాను. అయితే నేను ఇక 2-3 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. బౌద్ధ ధర్మం అది మతమా ధర్మమా అని మనం ఆషామాషిగా చెప్పుకుంటూ ఉంటాం, లేదా ఉదయం మనకు వాట్సాప్లో పోస్ట్ పెట్టుకుంటాం. ఖచ్చితంగా బౌద్ధం అనేది ధర్మము, మతము కాదు. మతము అంటే తనకు ఒక దేవుడు, దెయ్యము, ఒక సూత్రాలు, పూజలు, మతాలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు అని ఉంటాయి. అటువంటివి ఏవి కూడా మన బౌద్ధ ధర్మంలో ఉండవు. కాబట్టి బౌద్ధము ఒక మన జీవన శైలి, మనం ఎలా జీవించాలి అనేది తెలుసుకుంటే అది చక్కగా. యాక్చువల్గా అందరూ బౌద్ధ మతం ఆచరించడం క్లిష్టతరము అనుకుంటారు. నేను ఆచరిస్తున్నాను, ధ్యానం చేస్తాను, చక్కగా ఉంటాను, చక్కటి ఆలోచనలతో ఉంటాను. అంటే సమస్యలు ఎవరు కాదు, సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించడానికి నేను ధ్యానం చేస్తాను. నాకు తెలిసి అత్యంత సులభతరమైన ధర్మం బౌద్ధ ధర్మం అన్ని మతాల కంటే. తర్వాత కేవలం ఒక మనిషి మీద లేదా ఒక మనిషిని కేంద్రంగా చేసుకుని ఏర్పడిన ఒకే ఒక మతం, ఒకే ఒక ధర్మం బౌద్ధ ధర్మం. ఇందులో దేవుడు, దెయ్యం లేదు. మనం అప్పు చేసుకుని జనరల్ భోగిలో వెళ్ళి మొక్కులు తీర్చుకుని రాక్కర్లేదు. మళ్ళా తిరిగి వచ్చి అనారోగ్యం పాలై మళ్ళీ వడ్డీకి డబ్బులు తెచ్చి ఆరోగ్యం పాటు చేసుకోక్కర్లేదు. ఇంట్లో కూర్చొని మనకు సంబంధించిన విషయాలు ప్రస్తావించుకుంటూ సార్ చెప్పడం ముందే ఆత్మదేవో భవాని, మనల్ని మనం చూసుకోవాలి, మనల్ని మనం తెలుసుకోవాలి. అటువంటి ధర్మాన్ని ప్రబోధించిన ఏకైక మతం బౌద్ధ ధర్మం. తర్వాత కేవలం భౌతికవాద సిద్ధాంతం మీద ఆధారపడి మనం చూస్తుంది నిజం, మనం చూడండి అబద్ధం, ఇలా కేవలం బౌద్ధవాద సిద్ధాంతం మీద సూత్రీకరించబడిన ఏకైక ధర్మం బౌద్ధ ధర్మం. ఇందులో ఏమాత్రము ఆడంబరాలు ఉండవు. ప్రపంచంలోనే అత్యంత నిరాడంబరమైన ధర్మంగా బౌద్ధ ధర్మాన్ని మనం భావించవచ్చు. తర్వాత ఇందులో ముందు చెప్పినట్టు పూజలు, వ్రతాలు ఏమి ఉండవు. ఇవన్నీ విషయాలు చెప్పినప్పుడు మనం ఎందుకు తీసుకోవట్లేదు, మనం ఎందుకు చదవట్లేదు? ఒక బైబిల్, పురాణం ప్రతిరోజు ఆయా మతస్థులు ఇంట్లో చదువుకున్నట్టు మనం ధమ్మపదం లేదా చెన్నై గారు రాసిన పుస్తకాలు రోజు 10 పేజీలు ఎందుకు చదవలేము? చదివితే బాగుంటుంది కదా, చదువుతారని నేను మీ అందరినీ కోరుతున్నాను. చదవకపోతే ఈ బౌద్ధ ధర్మం మనకి తెలియదు. మరి ఇటువంటి విషయాలన్నీ బాబాసాహెబ్ చదువుకున్నారు కాబట్టి, తెలుసుకున్నారు కాబట్టి వారు ఎటువంటి ఇతర మతాల పట్ల దృష్టి పెట్టకుండా కేవలం బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నారు. డాక్టర్ బాబాసాహెబే కాదు, తమిళనాడులో అయోధ్యదాస్ గారు బాబాసాహెబ్ కంటే ముందే తమిళందరూ కూడా ఆది బౌద్ధులే అని చెప్పడానికి, లక్ష్మీదాస్ గారు వీళ్ళందరూ కూడా తమిళందరూ కూడా ఆది బౌద్ధులే అని చెప్పడానికి ఎంతో కృషి చేశారు. మరి యేసుక్రీస్తు చెప్పిన కరుణ ఎక్కడి నుంచి వచ్చింది? మహమ్మద్ ప్రవక్త చెప్పిన మైత్రి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ దాకా ఎందుకు? మన వెనకాల ఉన్న మహాత్మా గాంధీ అహింస ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటి గురించి మనం ఆలోచించాలి. అందరికన్నా గొప్పదైన ధర్మం బౌద్ధం. బౌద్ధాన్ని విడిచిపెడితే మనం అష్ట కష్టాలు పాలవుతాము. ఇవన్నీ మనం గుర్తించి బౌద్ధ సాహిత్యం చదువుతూ బౌద్ధ ధర్మాన్ని ఆచరిస్తే జీవితం ఎంతో సౌకర్యంగా, ఎంతో సౌఖ్యంగా, ఎంతో సుఖవంతంగా ఉంటుంది. మరి ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసిన బిఎస్ఐ వారికి, ఇతర మన సోదర సంస్థల వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఇక్కడ పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. యాక్చువల్గా నా గురించి చెప్పుకోలేదు. నేను గత సంవత్సరం ఇదే మే 11వ తేదీన
నిర్వాణ నవల రాస్తే లతారాజా ఫౌండేషన్ కేకే రాజా గారు 1000 కాపీలు వచ్చేసారు. 1000 కాపీలు వచ్చేస్తే నాకు 400 కాపీలు ఇచ్చారు. రాజా గారు ఒక 600 కాపీలు హైదరాబాద్ కళాభారతిలో రవీంద్ర భారతిలో పెట్టి వీళ్ళందరూ పెద్ద పెద్ద వారికి ఇచ్చి చేశారు. 1000 కాపీలు అయిపోయి మంచి పేరు వచ్చింది. ఆ పుస్తకం ఉంటే మీ అందరికి ఇచ్చేవాడిని. ఇలాగా మనం ఒక సరైన మార్గంలో ఉంటే ఖచ్చితంగా జీవితంలో మనం విజయాన్ని సాధిస్తాం. జై భీమ్.